రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల ఫీవర్ మొదలైంది. నిన్నటి లెక్కలు నేడు లేవు. నేటి సమీకరణాలు రేపటికి మారుతున్నాయి. కేంద్రంలో భవిష్యత్తులో ఎవరు చక్రం తిప్పుతారో తేల్చే అసలైన సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమైంది. 5 రాష్ట్రాలు, వందల వ్యూహాలు, వేలాది ఆశలు. పశ్చిమ బెంగాల్లో దీదీ పట్టు నిలుపుకుంటుందా? తమిళనాట దళపతి విజయ్ కింగ్ మేకర్ అవుతాడా? కేరళలో ఎర్రకోట పదిలమేనా? అస్సాంలో మళ్లీ కమలమే వికసిస్తుందా? పొత్తుల ఎత్తులు, ప్రాంతీయ అస్త్రాల నడుమ ఈ పొలిటికల్ కురుక్షేత్రంలో గెలుపు గుర్రం ఎవరిది? ఆ విశేషాలేంటో చూద్దాం. దేశంలో 5 కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగర మోగకముందే జాతీయ, ప్రాంతీయ పార్టీలు రాజకీయ చదరంగంలో తమదైన వ్యూహాలతో సమరానికి సై అంటున్నాయి. నిన్నటి వరకు ఒకలా ఉన్న రాజకీయ లెక్కలు సమయం దగ్గర పడే కొద్దీ అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. ఈ పరిణామాలు కేవలం ఆయా రాష్ట్రాల పీఠాల కోసం జరిగే పోరు మాత్రమే కాదు, భవిష్యత్ జాతీయ రాజకీయాల గమనాన్ని, అధికార సమీకరణాలను నిర్దేశించే అత్యంత కీలకమైన ఘట్టంగా మారబోతున్నాయి. ఎవరికి వారు తమ పట్టు నిలుపుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ రాజకీయ కురుక్షేత్రంలో అఖండ ప్రజామోదంతో విజయకేతనం ఎగరవేసే ఆ హిట్ బొమ్మ ఎవరిదన్న ఉత్కంఠ యావత్ దేశ వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. పశ్చిమ బెంగాల్లో వరుసగా 4వసారి అధికార పీఠాన్ని అధిరోహించాలని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ఉవ్విళ్లూరుతుండగా, ఆ కోటను బద్దలు కొట్టాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. అవినీతి, శాంతి భద్రతల వైఫల్యం, అక్రమ చొరబాట్లు వంటి సున్నితమైన అంశాలను అస్త్రాలుగా మలుచుకుని బీజేపీ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ సంస్థాగతంగా బలపడుతోంది. దీనికి దీటుగా బీజేపీ నేతలను కేవలం పొలిటికల్ టూరిస్టులుగా కొట్టిపారేస్తూ బెంగాలీ ఆత్మ గౌరవం, స్థానిక సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా టీఎంసీ తన ఓటు బ్యాంకును కాపాడుకునే వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తోంది. జాతీయవాదం వర్సెస్ ప్రాంతీయ అస్తిత్వం అనే సైద్ధాంతిక పోరు ఆసక్తికరంగా మారింది. ద్రావిడ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో ఎన్నికల వ్యూహాలు పూర్తిగా పొత్తుల చుట్టూ అల్లుకున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే తన పాత మిత్రులను, ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాలు, డీఎండీకే వంటి పార్టీలు కలుపుకుని తన కూటమిని చెక్కు చెదరకుండా కాపాడుకోవడంలో చాలా వరకు సఫలమైంది. సంక్షేమ అస్త్రాలతో మళ్లీ పీఠం దక్కించుకోవాలని సీఎం స్టాలిన్ యోచిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే సైతం ప్రాంతీయ పార్టీలు కలుపుకుంటూ పోతూ తాజాగా పీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుని ఉత్తర తమిళనాడులో బలం పెంచుకుంటోంది. జాతీయ పార్టీ బీజేపీ సైతం చిన్న పార్టీలతో కలిసి ఎన్డీఏ పక్షంగా తన ఉనికిని బలంగా చాటుకోవడానికి, క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా ఎదగడానికి తీవ్రమైన ప్రయత్నాలు ముమ్మరం చేయడం గమనార్హం. ఈ దఫా తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేయగల శక్తి ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ అవతరించింది. ఆయన రాకతో సాంప్రదాయ ఓటు బ్యాంకులో, ముఖ్యంగా యువత ఓట్లలో భారీ చీలిక వస్తుందన్న భయం అటు డీఎంకే, ఇటు అన్నా డీఎంకేలకు తీవ్రంగా వెన్నాడుతోంది. ఒంటరి పోరు చేసిన ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మతతత్వ శక్తులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునేది లేదని టీవీకే బహిరంగంగా స్పష్టం చేశారు. అంతిమ గెలుపోటములు శాసించే కింగ్ మేకర్గా విజయ్ పార్టీ మారే అవకాశం ఉందని అక్కడి అంచనాలతో తెలుస్తోంది. దక్షిణాదిలో వామపక్షాలకు మిగిలిన ఏకైక కంచుకోట కేరళంలో ఈసారి ఉనికి కాపాడుకునే పోరాటం నడుస్తోంది.
ప్రతి 5 ఏళ్లకోసారి అధికారం మార్చే సాంప్రదాయాన్ని బ్రేక్ చేసిన ఎల్డీఎఫ్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని సంక్షేమ పథకాలు నమ్ముకుంది. అయితే దశాబ్ద కాలంగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఈసారి ఎలాగైనా పీఠం దక్కించుకోవాలని పట్టుదలగా ఉండడంతో పోరు అత్యంత హోరాహోరీగా మారింది. కాంగ్రెస్ కూటమికి ఇటీవల వెలువడుతున్న ప్రీ పోల్ సర్వేలు, స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు సరికొత్త ఆత్మవిశ్వాసాన్నిస్తుండగా రాష్ట్రంలో తమ ఓటు బ్యాంకును పెంచుకుని ఓట్లను చీల్చడం ద్వారా కీలక నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తూ ఉండడం గమనార్హం. ఈశాన్య భారతంలో కీలకమైన అస్సాం రాష్ట్రంలో వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా 10 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళలకు ఆర్థిక సాయం, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలు తమకు అఖండ విజయాన్ని కట్టబెడుతుందని ఎన్డీఏ కూటమి బలంగా విశ్వసిస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగం, సీఏఏ అమలు వల్ల స్థానికుల హక్కులకు భంగం వాటిల్లుతుందన్న ఆందోళనలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని స్థానిక ప్రాంతీయ పార్టీలతో ఐక్యవేదికగా ఏర్పడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పోరుకు సన్నద్ధమవుతోంది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యమంత్రి రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీల ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తోంది. అదే సమయంలో మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ పుదుచ్చేరిలో తన సొంత బలాన్ని పెంచుకుని క్షేత్రస్థాయిలో మరింత పట్టు సాధించాలని తీవ్రంగా శ్రమిస్తూ ఉండడం ఇక్కడి రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. జరగనున్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు భవిష్యత్ దేశ రాజకీయాలను శాసించే సెమీఫైనల్స్ లాంటివి. ఒకవైపు జాతీయ స్థాయిలో తమ పట్టును మరింత బిగించాలని బీజేపీ భావిస్తుండగా, కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాంతీయ పార్టీలు సైతం తమ సొంత గడ్డపై తమ ఉనికిని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలా శ్రమిస్తున్నాయి. సంక్షేమ పథకాలు, జాతీయవాద భావనలు, ప్రాంతీయ అస్తిత్వం అనేవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ విభిన్నమైన రాజకీయ వాతావరణంలో ప్రజామోదం ఎవరికి దక్కుతుందో, వ్యూహ ప్రతివ్యూహాల నడుమ అంతిమంగా అఖండ విజయం సాధించేది ఎవరో తేలాల్సి ఉంది. ఇది 5 రాష్ట్రాల ఎన్నికల ముఖ చిత్రం. జాతీయ పార్టీలకు ఇది ఉనికి చాటుకునే పోరాటమైతే, ప్రాంతీయ పార్టీలకు ఇది ఆత్మగౌరవ సమరం. ప్రజా తీర్పు అనే మహా సుడిగుండంలో కొట్టుకుపోయేది ఎవరు? అధికార పీఠంపై దర్జాగా కూర్చునేది ఎవరు? రాజకీయ నాయకులు వేసే ఈ చదరంగంలో అంతిమంగా గెలిచేది ప్రజాస్వామ్యమా లేక రాజకీయ వ్యూహాలా? కాలమే సమాధానం చెప్పాలి.